నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇప్పుడైతే టెంపరేచర్ వచ్చేసి 30 degrees ఉంది అండ్ టైం వచ్చేసి 11:15 అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక పని పెట్టుకున్నా, చూపిస్తాను మీకు. లాస్ట్ ఇయర్ మేలో, అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరి కదా, ఇది 6 months అయిపోయింది, మోర్ దెన్ 6 months అయిపోయింది. నాన్న మామిడి పళ్ళు తెచ్చి కట్ చేసి ఇట్లా ఫ్రీజర్లో పెట్టేసిండు. నేను పెట్టమని చెప్పిన యూఎస్కి తీసుకుపోవడానికి, కానీ ఎందుకో మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేంజ్ అయిపోయింది. యూఎస్కి ఎందుకు తీసుకెళ్ళడం అని మామిడి తాండ్ర తయారు చేస్తున్నా. సో ఏం లేదు, ఆ మామిడి పండు ముక్కలన్నీ ఫ్రీజర్లో నుంచి తీసి కొద్దిసేపు ఎండలో పెట్టేసి అవి డీఫ్రీజ్ అయిపోగానే, డీఫ్రీజ్ నాట్ డీప్ ఫ్రీజ్ ఆర్ అదే వాట్ ఎవర్ థాయింగ్ అంటాము మేమైతే యూఎస్లో. సో అవ్వగానే మిక్సీ కొట్టేసి కొంచెం బ్రౌన్ షుగర్ వేసి చక్కెర మన ఇష్టానుసారంగా వేసేసుకోవడమే. చాలా ఈజీ. మామిడి తాండ్ర ట్రై చేద్దామని చూస్తున్నా. మొన్న అమ్మ ఏం చేసిందంటే మామిడి ముక్కలు తీసి డైరెక్ట్ ఎండలో పడిస్తే నల్లగా చూడ్డానికి గలీజ్గా అయిపోయినాయి. అందుకని నేను ఇప్పుడు ఈ పద్ధతి చేస్తున్నా. ఒక 10-15 minutes చక్కెర వేసి ఈ మ్యాంగో పేస్ట్ని బాగా మనం తిప్పుకుంటా ఉంటే, తర్వాత ఏం చేస్తా అంటే దీంట్లో నెయ్యి వేసుకుంటున్నా. ఓకే, ఈ నెయ్యి ఉంది కదా, ఇదంతా స్ప్రెడ్ చేసి దీంట్లో మనం పోసి ఎండలో 2-3 రోజులు పెట్టి మళ్ళీ మీకు ఫైనల్ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను నేను. సో ఈ ఎండని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఇదన్నమాట పద్ధతి. ఇప్పుడు ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే 34 degreesకి వెళ్తుంది, 33 degrees. సో ఫిబ్రవరి ఎండ్లోనే ఈ పరిస్థితి ఉంటే, మిడ్ ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక మేలో వచ్చేది ఉంది మళ్ళీ, అప్పుడు ఎట్లుంటుంది. సో ఇవి తోట మ్యాంగోస్ అనమాట, నాన్న పండించిన మ్యాంగోస్. సో ఆ తోట మ్యాంగోస్ కాబట్టి వేస్ట్ చేయకుండా, పాపం నాన్న నేను అడిగితే కోసి పెట్టిండు, ఇంకా వాటిని వేస్ట్ చేయకుండా ఇట్లా మామిడి తాండ్ర ప్రిపరేషన్ నేను మీకు ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడే ఎండ పెట్టేసిన, అయిపోయింది. నూనె పూసేసి నెయ్యి పూసేసి. సో ఇప్పుడైతే ఈరోజు అయితే థర్స్డే కదా, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే చూద్దాం మళ్ళీ దీన్ని. ఓకే, చూడండి మీకు ఒక రౌండ్ గచ్చిబౌలి పైనుంచి ఇట్లా ఉంటుంది. వాకింగ్ అయితే సూపర్ ఉంది. ఓకే, సో మళ్ళీ నేను మీకు దీన్ని మండే రోజు చూద్దాం. మామిడి తాండ్ర రెడీ అయిపోయింది, చూసిరా ఇన్ని ముక్కలు వచ్చినాయి. కొన్ని తిన్నట్టున్నారు, ఒక 5-10. టేస్ట్ చూద్దామా? ఒక 3-4 days సన్ డ్రైయింగ్ చేసినాం, 4 days. అండ్ అదే కాకుండా ఫ్యాన్ డ్రైయింగ్ కూడా చేసినాం. మీకు సన్ లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, సూపర్ ఉంది. సేమ్ షాప్లో వచ్చినట్టే వచ్చింది. అండ్